మరో ప్రశ్న, పిల్లలను ఎలా పెంచాలి? దీని గురించి నేను చెప్పినన్ని మీరు పాటిస్తే ఖచ్చితంగా మంచి ఫలితాలే ఉంటాయి. కానీ ఎవరు దాని నుంచి బయటికి రాలేకపోతున్నారు. అయితే నేను చెప్పే వాస్తవం ఏంటంటే, పిల్లలకు కూడా ఒక వ్యవస్థ ఉంటుంది. మీరు ఆ వ్యవస్థలోకి వెళ్ళకూడదు, వాళ్ళ స్వేచ్ఛలోకి వెళ్ళకూడదు. ఎందుకంటే తన యొక్క జీవిత గమ్యం ఏంటో నిర్ణయించుకొని వస్తాడు. ఒకవేళ పాప అయితే తనే నిర్ణయించుకొని వస్తుంది. తన ఎన్ని కర్మలు క్లీన్ చేసుకోవాలి, ఏ విధంగా డెవలప్ అవ్వాలి, ఏం పొందాలి, ఈ సమాజానికి ఏ విధంగా సేవ చేయాలి అని. అందుకని పిల్లల విషయంలో అంత కంగారు పడవద్దు. చాలామంది పిల్లల గురించి బాధపడుతున్నాను, నాకు రాత్రి అంతా నిద్రపట్టట్లేదు, చాలా రోజుల నుంచి పిల్లల గురించి టెన్షన్ అది ఇది చాలామంది నాతో చేసిన కంప్లైంట్లలో మేజర్ పార్ట్ ఉంటాయి ఇవి. అయితే నేను చెప్పేది ఏంటంటే, అంతలా మైండ్కి తీసుకోవద్దు. పిల్లల యొక్క స్ట్రక్చర్ అంతా యూనివర్స్ చూసుకుంటూ ఉంటుంది. మీరు ఒక్కరే ఏమీ చేయలేరు. విశ్వం యొక్క శక్తి లేకుండా మీరు ఏమీ చేయలేరు. అది అన్నీ చూసుకుంటూ ఉంటుంది. దానికి తోడు మీ శక్తి కూడా కొంత తోడవుతుంది అంతే. ప్రతి వారు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, పిల్లలు మీకు సంబంధించిన వారు కాదు, మీ ద్వారా మాత్రమే వచ్చారు. అందుకని వారిని అజమాయిషీ చేయటం కానీ, వారి స్వేచ్ఛను హరించడం కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ చేయవద్దు. మీరు నిజంగా పిల్లల్ని ప్రేమిస్తున్నారు అంటే దాని అర్థం మీ దగ్గర వారు స్వేచ్ఛగా ఉండాలని అర్థం. అది లేనప్పుడు, మీరు కట్టడి చేస్తున్నప్పుడు, భయాన్ని గురి చేస్తున్నప్పుడు మీరు వారిని ప్రేమించట్లేదని అర్థం. బయటికి వెళ్తే ఏమైపోతుందో, బాబుకి ఏమైపోతారో, అమ్మాయికి ఏమైపోతుందో, ఇంకా ఎవరైనా పెళ్లి వేరే వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటుందేమో, మన మాట వినదేమో, ఇలాంటి అన్ని భయాలన్నీ పెట్టుకొని జీవితకాలం నరకం అనుభవిస్తూ ఉంటారు. నో, అవన్నీ వదిలేసేయండి. మీ గురించి మాత్రమే మీరు ఆలోచించండి. పిల్లల పట్ల మీకు బాధ్యత ఉన్నంత వరకు వారి ఫ్రీడమ్ ని డిస్టర్బ్ చేయకుండా మీరు సేవ చేస్తూ ఉండండి. అంతే. మిగతాదంతా విశ్వం చూసుకుంటూ ఉంటుంది. పిల్లలు కనే ముందే ప్రతి తల్లిదండ్రులు ఆలోచించాల్సినటువంటి మొట్టమొదటి విషయం ఏంటంటే, మరణించడానికి సిద్ధంగా ఉన్నటువంటి పిల్లల్ని మనం కనబోతున్నాము అని చెప్పి అనుకోవాలి. ఎందుకంటే ఇలా చెప్తే బాధగా ఉంటుంది, కానీ నిజం ఇదే. వారు పుట్టిన తర్వాత వారైనా మరణించాల్సిందే. మీ ద్వారా పుట్టారు, మీరు కూడా మరణించాల్సిందే. అందుకని శాశ్వతంగా ఎవరు ఉండటానికి రాలేదు. మీ పిల్లలేం కానీ మరణానికి అతిథులేం కాదు. మీ సేవ ఎంతవరకు చేయాలో అంతవరకు చేయాలి, అంతవరకు. అందుకని ఇవన్నీ నెత్తిన పెట్టుకొని మీరు 24 గంటలు బాధపడితే ఈ భూమి మీదకి వచ్చినందుకు ప్రయోజనం ఏముండదు. వచ్చి మళ్ళీ వెళ్తారు, మళ్ళీ వస్తారు, ఉపయోగం ఏముంటది? అందుకని ఎవరి ప్రణాళిక వారిది, ఎవరి జీవితం వారిది. లోక సంస్థ సుఖినో భవంతు, సర్వం కల్విదం బ్రహ్మ. శుభం భయాత్, శుభం భయాత్, శుభం భయాత్, శుభం భయాత్, శుభం భయాత్.